ఆ రోజుకి ఏదో పబ్బం గడిపేయచ్చు, కానీ నీ నోటితో నువ్వు చేసిన దానికి తప్పక తిరిగి నీకు ఫలము, తప్పక నీకు ఆ ఫలము ఎదురైపోతుంది. దేవుడు చూచుచున్నాడు. మన నోటి మాట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాల. మన నోటి మాట సూదీదారం లేక కలిపేదిగా ఉండాల. మన నోరును కాచుకోవాలి, మన నాలుకను భద్రం చేసుకోవాలి. ఏది మడుతుంది మాట్లాడకూడదు. ఎవరున్నారు, ఎవరేం చేస్తారు తలంచొద్దు. ఎవరు ఉన్నా లేకపోయినా ఏమండి లెక్కడిగేవాడు ఉన్నాడు. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మాత్రం ఉన్నాడు. నీ నోటిని భద్రం చేసుకోవాలి, నీ నాలుకను కాపాడుకోవాలి. హల్లెలూయా. అలా కాపాడుకున్నప్పుడు, అలా కాచుకున్నప్పుడు శ్రమల నుంచి ఏమనుందండి అక్కడ 21-23, శ్రమల నుండి తన ప్రాణమును, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట? శ్రమల నుండి. అయ్యా నాకు శ్రమలు పోవటం లేదు, అయ్యా నాకు శ్రమలు తీరటం లేదు, ఒకటి తర్వాత ఒకటి వచ్చి పడిపోతున్నాయండి. ఎన్నని భరించనండి, ఎన్నని తట్టుకోనండి, నేను మనిషినే కదండి అని చెప్తా ఉంటారు. పెద్ద పెద్ద సేపు చెప్తా ఉంటారండి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది శ్రమలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణము నీ నోరు, నీ నాలుక. నీ నాలుక, నీ నోరే. నా నాలుక, నా నోరే నా శ్రమలకు కారణం. శ్రమ వచ్చేసింది అని దేవుణ్ణి అంటే ఎలా? శోధనలో పడిపోయాను అని నా ఇంటి వారిని అంటే ఎలా? దానికి కారణం ఎవరు? నా నోరు కాదా, నా నాలుక కాదా? విస్తరించి మాట్లాడుట, అనవసరపు మాటలు మాట్లాడుట, తెలియని విషయం గురించి ప్రస్తావన, కంటితో ఏదో చూసి, ఏదో ఎవరో అన్నారని, ఎవరో ఏదో అంటని, అని. ఎందుకు ఆ దోషం మనకి? ఏమండి, ఈ దినాల్లో చాలామంది పాడైపోయేది వ్యభిచారం వల్ల కాదంట, దొంగతనాల వల్ల కాదంట, డ్రగ్స్ వల్ల కాదంట, హత్యలు ఆత్మహత్యల వల్ల కాదంట, ఇంకోటి వల్ల కాదంట. ఈనాడు అనేక మంది పాడైపోయేది చెప్పుడు మాటల వలన. అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. అన్నకి తమ్ముడు, తమ్ముడికి అక్క శత్రువులైపోతున్నారు. కారాలు మిరియాలు నూరుకుంటున్నారు, కత్తులు దూసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆస్తులు, అంతస్తులు, బంగారాలు కాదండి. అది తర్వాత, రెండో స్టెప్ అది. మొదటి స్టెప్ మాత్రం చెప్పుడు మాటలు. ఎవరైనా ఏదైనా అన్నారని నీకు తెలిసిందనుకో, ఆ విషయాన్ని డైరెక్ట్గా వారి దగ్గరే అడుగు. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అయ్యా ఇలా అన్నట్టుగా తెలిసింది, ఇలా ఏదైనా అన్నారా? అడుగు, క్లియర్ చేసుకో. దేవునికి స్తోత్రం. నీవు అడగవలసిన వ్యక్తిని అడగకుండా, నేను ఎవరో ఏదో అన్నారని తెలిసి వారితో నువ్వు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహం పెట్టుకుని, ఏమండి పలకరించకుండా మాట్లాడకుండా అటు వస్తే ఇటు వస్తే అటు, అల్లట్టుకుంటే ఇటు, ఇల్లట్టుకుంటే ఇటు. ఏం జరిగింది? ఏమైపోయింది? మీ సొంత అన్న, మీ సొంత అక్క, మీ సొంత మావయ్య గారు, సొంత అత్తయ్య. ఏం జరిగింది? మీ అమ్మని అడగలేవా? మీ నాన్నగారిని అడగలేవా? వాళ్ళని అడగవు కానీ ఊరందరిని అడుగుతూ ఉంటాం. దుర్మార్గం ఇది. సొంతోళ్ళని పట్టించుకోరు కానీ ఊరందరికీ సేవ.
తల్లి అంటది, నాన్న జానకమ్మ గారు హాస్పిటల్ చంటి కొట్టు దగ్గరికి వెళ్ళి అది తేమ్మ అంటే ఎండో ఆ దారంట పోయే చింటూ గుమ్మలూరు సెంటర్లోకి వెళ్ళి పలానా తేవ అంటే అలాగే ఆంటీ అంటాడు. అమ్మకి సాయించాడు కానీ ఊరందరికీ. నా దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. మనం మనుషులం, రక్తమాంసాలు కలిగిన వారం. ఒక్కోసారి ఉద్రేకం, ఒక్కోసారి ఆశ, ఒక్కోసారి కోపం, ఒక్కోసారి రెస్ట్లెస్గా ఉండటం వల్ల మనసు విసిగిపోయి ఏదో చిన్న చిన్న అపార్థాలు జరుగుతాయి, మనస్పర్ధలు వస్తాయి, మాట పెరుగుతుంది. క్షమించుకుందాం, విడిచిపెట్టేసుకుందాం, మాట్లాడుకుందాం. చిన్నవాడు పెద్దవానికి లోబడాలి, పెద్దవాడు చిన్నవారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీ హోదా మరిచిపోవద్దు. నేను పెద్దోణ్ణి. ఓకే, పెద్దోడివే నువ్వు. అయితే ప్రేమ ఉందా? నేను పెద్దోడిని కదా, తండ్రి స్థానంలో ఉన్నాను కదా, తల్లి స్థానంలో ఉన్నాను కదా, వారి వల్ల నేను ప్రేమిస్తున్నానా? దేవునికి స్తోత్రం. ప్రేమించు. ఎందుకు లోబడరు? ఎందుకు విధేయత చూపరు? వాడి మనసు ఎలాంటిదైనా, ఆమె మనసు ఎలాంటిదైనా వాక్యం అతనిలో క్రియ చేసేస్తుంది, మార్పు తీసుకొచ్చేస్తుందండి. దేవునికి స్తోత్రం. చెప్పుడు మాటల వలన సంసారాలు, కుటుంబాలు, సేవ, పరిచర్య నాశనమైపోతుంది. చెప్పుడు మాటలు అంత ప్రభావం చూపిస్తున్నాయండి. కనుక నోటిని, నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణానికి కూడా శ్రమ వచ్చేస్తుందట. చెప్పండి, ప్రాణానికి కూడా. రైట్. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒక ఎగ్జాంపుల్ ఉంది కానీ నేను ఎప్పుడైనా చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుట పిలువబడితిరి. గట్టిగా స్తోత్రం చెబుదామండి. 4వది పౌలయ్య గారు చెప్తున్నారండి. 4వ విషయము మనం జాగ్రత్త పడాల్సిన విషయం, మనం కాపాడుకోవలసిన విషయం, మనం కదలకుండా స్థిరంగా ఉండాలి అని అంటే చూసుకోవలసిన 4వ విషయం ఏంటంటే పౌలయ్య గారు చెప్తా ఉన్నారు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అర్థమైందండి ఈ మాట? ఇంకోసారి నేను చెప్తాను. ఆత్మ కలిగించు ఐక్యము. ఏ ఆత్మ? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ఏమండి, వాగ్దానం చేయబడిన ఆత్మ. యేసయ్య పరలోకానికి వెళ్ళిన తరువాత 10వ రోజున భూమి మీదకి మొట్టమొదటిసారిగా దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఆత్మ అండి అది? పరిశుద్ధ ఆత్మ.
ఆ ఆత్మను గురించిన అవగాహన కొందరికి లేదు. ఆత్మ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆత్మను పొందుకోవాలి. ఆత్మను అడుగువారికి ఆయన నిశ్చయముగా ఆయన ఆత్మని అనుగ్రహిస్తాడు. అడగాలి. వాళ్ళు ఎవరో గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, ఏదో ఏదో భాషలు మాట్లాడుతున్నారు అని భయపడకండి. వారిని అదోలా చూడకండి. తండ్రి అయిన యెహోవా ఎంతో, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు అంతే. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎంతో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అంతే. త్రియేక దేవుడు, త్రిత్వములో ఏకత్వం. ముగ్గురు దేవుళ్ళు కాదు, మూడు నామములు కాదు, ఒకే నామం యేసుక్రీస్తు అన్నామనుకో, యెహోవా ఉన్నారు, దాంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా అన్నామనుకో, యేసయ్య ఉన్నారు, యెహోవా ఉన్నారు. తండ్రి అయిన యెహోవా అన్నామనుకో, యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్ముడు. ఇది మిళితం. మనం విడదీసి మాట్లాడకూడదు. త్రియేకం. ఇప్పుడు నారింజకాయ కానీ, బత్తాయికాయ కానీ, పంపర పనసకాయ కానీ చూడండి, దానిమ్మ కానీ, పైకి ఒకటే కాయ, ఆ పైన పపర ఒలిసామనుకోండి, లోపల 10, 12, 14 లేకపోతే దానిమ్మకాయలు అయితే బోర్డు గింజలు, ఇంకా ఆ టైపు రకాలైన పళ్ళు చాలా ఉన్నాయి కదా. తాటికాయ ఉంది, పైకి ఒకటే, అది కాల్చీలా తీస్తే 3, 4, 2 లోపల 2 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా. తాటికాయలు అంటామా? తాటికాయ. ఆ 3 ఒకే రుచి, ఆ 3 ఒకే విధంగా పాకం, ఆ 3టికి ఒకే విధంగా పీచు. అలా మనం విడదీయకూడదు, విడదీసి మాట్లాడకూడదు. కనుక ఆత్మదేవుడు ఉన్నాడు, ఆ ఆత్మదేవుణ్ణి మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీటి మూలంగా బాప్తిస్మం పొందాం, ఆత్మ మూలంగా కూడా బాప్తిస్మము పొందాలి. మనం పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనం అవగాహన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. మనం ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నారు. ఆత్మను పొందుకోవాలి. ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఐక్యతను కలగజేస్తుంది. ఆ ఆత్మ లేకే ఐక్యతలోనికి రాలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చెప్పండి, ఒకరినొకడు. మన ఇంట్లో మన భర్తను మనం సహించమా? ఏమండి, మన భర్తను మనం సహించమా? సాక్స్లు ఎక్కడో పడేస్తారు, ప్యాంట్ ఎక్కడో పడేస్తారు, షర్ట్ ఎక్కడో పడేస్తారు. నీ భర్తేగా, అన్నీ ఒప్పుడు చేసుకుంటావు నువ్వు. నీ పిల్లల్ని ఇంకెంత సహిస్తావు? ఏది వద్దంటావో అదే చేస్తాడు వాడు వెళ్ళి. అయినా సహిస్తావా? ఎందుకు సహిస్తావు? కుటుంబము, నీ కుటుంబము, నీ గృహము. అట్లే ఇది దేవుని కుటుంబము, ఇది దేవుని గృహం అండి. ఒకరిని ఒకరు సహించుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నేనున్నానండి అంటే ఎలా? ఏమండి, అందరూ ఒకే అనుభవంలో లేరు కదా. ఒకరు ప్రార్థనలో ఎదిగిన వారు, ఒకరు ప్రార్థన రానివారు, ఒకరు పాటల్లో ఎదిగిన వారు, పాటలు రానటువంటి వారు, వాక్యములో ఎదిగిన వారు, వాక్యం తెలవనటువంటి వారు. అందరినీ కలిపి ఇదొక తోట, ఇదొక వనము. దేవునికి స్తోత్రం. అనుభవాలు, సాక్ష్యాలు, వయస్సు, ఏమండి, వారి వారి ఆత్మీయ స్థితిగతులను బట్టి బలవంతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, శక్తిహీనులు ఉన్నారు. అందరినీ మనం కలుపుకోవాలి, అందరినీ మనం సహించాలా, అందరినీ మనం ప్రేమించాలా. ఆ ఆత్మ కలిగించు ఐక్యత అది. అంతేగాని మీ వాళ్ళు మీరు, మా వాళ్ళు మేము. ఏమంటే కులతత్వం కూడా ఎక్కువైపోయింది, మతతత్వం కూడా ఎక్కువైపోయింది. యేసన్న గారు అన్నారు, గజ్జి అన్నారు దాన్ని.
గజ్జున్న వాడికి సిగ్గుండదు. బస్ స్టాండ్ అయినా రైల్వే స్టేషన్ గోక్కుంటూ ఉంటాడు. ఆడి బాధ ఏంటంటే గజ్జి. ఇక గుడైనా గజ్జే. ఏమండి, అభిషేక మందిరమైనా సరే గజ్జే గజ్జే గజ్జే. ఎవరైనా కొత్తగా వచ్చారంటే ఏమిట్లు, ఏంటి, ఏం కావాలి, ఏమిట్లు, పోనీ ఏం కావాలి నీకు చెప్పు. దేవునికి స్తోత్రం. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి మనం. ఏం చూసి గర్వం? అందమా, ఆత్మీయ స్థిత, డబ్బా, నీకున్న పరపత, లేకపోతే దేవుళ్ళో బాగా ఎదిగితే అదా? అతిశయించుట దేవునికి ఇష్టము కాదు. అతిశయించి గర్వించి దేవుని మహాదూత పడిపోయాడు, చెడిపోయాడు. ఈనాడు సాతానుగా మారిపోయాడు. చెల్లి, తల్లి, ఇహలోకములో ఉన్నటువంటి ఆ మాటలు పట్టుకుని మందిరములో, సంఘములో అటువంటి పరిస్థితిని తీసుకుని రావద్దు. మనమంతా ఒక్కటే, మనమంతా ఐక్యం, మనందరిలో ఒకే రక్తం, మనందరి పైన ఒకే నామం, మనందరిలో ఒకే ఆత్మ, మనందరికి ఒకటే బాప్తిస్మం, మనందరికి ఒకటే వాక్యం. కింద ఉంది కదా, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. చెప్పండి, శరీరము ఒక్కటే, ఆత్మయు. పెద్దయ్య గారు చెప్పేవారు, నాకు భలే ఇష్టం, భలే నచ్చేది. ఒక పంతులు గారంట భోజనం చేసి సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారంట. ఎండ దెబ్బ తగిలి, ఏమండి, చెట్టు నీడన అలా కాసేపు ఎండ తగ్గకి వెళ్దామని జారబడ్డారంట. అలా కునికిపాట్లోకి వెళ్ళిపోయారంట. పెళ్లి భోజనం దండిగా తిన్నారేమో, అలసిపోయారు, బాగా కడుపు నిండా నీళ్లు తాగారేమో, సైకిల్ తొక్కుంటూ వచ్చారేమో, ఏమండి, గొరక పెట్టేస్తూ ఉన్నారు. పొట్ట శ్వాస నిశ్వాస లాగా పైకి కిందకి ఆడుతుందంట. కాలు చూసి తట్టుకోలేకపోయిందంట. చెప్పండి, చూడు ఎలా ఊగుతుందో, చూడు ఎలా ఊగుతుందో. నేనే లేకపోతే గనక అని అన్నదంట. ఈలోగా కన్ను ఏంటేంటి, నువ్వా? అన్ని అవయవాల్లో నేత్రం ప్రధానమన్నారు. నేనే లేకపోతే చూపెక్కడ, నేనే లేకపోతే అక్కడికి ఎలా వెళ్తాడు, ఆ పని ఎక్కడ చేస్తా, నేను ముందు మొదట. ఈలోగా చెయ్యి అందంట. చాలులే, నువ్వు కాదు, నువ్వు కాలున్నా కన్నున్నా చెయ్యి లేకపోతే కలిపి లోపల పెట్టేది ఎవరు, మంత్రాలు వేసేది ఎవరు, పని చేయించేది ఎవరు, నేను గొప్ప అందంట. ఇలా మొత్తం అవయవాలన్నీ కూడా దెబ్బలాడేసుకొని స్ట్రైక్లోకి వెళ్ళాయంట. చెప్పండి, నేను పని చెయ్యను. సాయంకాలానికి పైకి ఎదిగినటువంటి పొట్ట లోపలికి తాసడం అయిపోయిందంట. చెయ్య లెగుద్దామన్నా లెగుతులేదంట, కాలు కదలతలేదంట. అప్పుడు గుండె, అప్పుడు మనసాక్షి మాట్లాడుతుందంట. ఏంటి, నేను గొప్ప అని అన్నావు కదా, ఏది నీ గొప్పతనం? మీరందరూ కష్టపడి ఎవరికి అప్పగించబడిన పని వారందరూ నిర్వర్తిస్తే నేను దాన్ని రక్తంగా మార్చి ఆ రక్తాన్ని మీ అందరికీ పంపితే ఆ రక్త బలంతో మీరు మీ పనులను, దేవునికి స్తోత్రం. ఎవరం గొప్పవారం కాదు, మనందరం సమానమే. ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే. చెప్పండి, ఆత్మ ఒక్కటే, శరీరము ఒక్కటే. హల్లెలూయా. భేదాలు పెట్టుకోకండి. విమతములు
ఇంకో దానికి తావు ఇవ్వకండి. నాలుగో విషయం ఏంటంటే సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతని మనం కాపాడుకోవాలి. ఐదో విషయంలోకి వెళదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మొదటి తెస్స 4వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐదవది మన శరీరమును పవిత్రముగా కాపాడుకోవాలి. రెండో విషయం చెప్పాను కదా యాకోబు పత్రికలో, అది ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా, అది బయట అవుటర్ లైఫ్, ఇది ఇన్నర్ లైఫ్. చెప్పండి, ఇది ఇన్నర్ లైఫ్. నీ శరీరాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? నీ శరీరము దేవునికి ఆలయము. మర్చిపోయారా? చెప్పండి, మన శరీరము దేవునికి ఆలయాన్ని పాడు చేస్తే, ఏమండి, ఆలయాన్ని అపవిత్రపరిస్తే, ఆలయాన్ని అపరిశుద్ధపరిస్తే, ఆ అపవిత్రమైన అపరిశుద్ధమైన స్థలాల్లోనికి దేవుడు వచ్చి ఉంటాడా? ఉండడు, ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని చిత్తం. మీ శరీరాన్ని పవిత్రంగా, మీ శరీరాన్ని పరిశుద్ధంగా, మీ శరీరము కళంకము లేకుండా, మీ శరీరము అపవిత్రత అంటకుండా కాపాడుకోవడం, భద్రపరుచుకోవడం, అది దేవుని చిత్తము, అది దేవుని ఇష్టము. దేనితో నీ శరీరము అపవిత్రమైపోతుంది? దేని వలన అపరిశుద్ధపరచబడుతున్నావు? ఆలోచించు ఒక్కసారి. శరీరాన్ని కాపాడుకోలేక, శరీర కోరికలను నెరవేర్చుకుంటూ, శరీర ఇచ్చలకు బలైపోయి ఎందరో 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 తప్పిపోయారు, దేవుని కృపకు దూరం అయిపోయారు. ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుందాం. నా శరీరము దేవునికి ఇల్లు, నా దేహము దేవునికి మందిరము. నా ఒళ్ళు, నా దేహము, నా శరీరము నా తండ్రికి, నా దేవునికి మందిరము. మర్చిపోవద్దు ఈ మాట. ఆ మాట మరిచినందునే శరీరముతో చెయ్యకూడనివి చేసేస్తున్నారు, ఉండకూడని విధంగా ఉంటున్నారు. గుర్తు లేదు ఆ మాట. నా శరీరము దేవునికి మందిరము, నా దేహము దేవునికి ఆలయము. మర్చిపోయారు ఆ మాట, గుర్తు లేదు ఆ మాట. అందుకనే శరీరముతో చెయ్యరాని, చెయ్యకూడని, ఉండకూడని విధంగా ఉండి దేవుని చిత్తాన్ని ధిక్కరిస్తున్నారు. దేవుని చిత్తాన్ని ధిక్కరిస్తే, దేవుని ఇష్టాన్ని విభేదిస్తే, దేవుని చిత్తానికే విరోధంగా మనం లేస్తే ఏముంటుందండి మనకి? హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని మనం ఎరిగి మన శరీరాన్ని మనం కాపాడుకుందుము కాక. చివరి విషయం, 6వ విషయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము, లోకమును జయించిన వారి విజయము మన విశ్వాసమే. రైట్. 6వది ఏంటంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పౌలయ్య గారు చెప్తారు, చివరి దినాల్లో ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయే ముందటి రోజుల్లో చెప్తారు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని.
మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు భద్రం చేసుకోవాలి, మీ విశ్వాసాన్ని మీరు అపురూపంగా చూసుకోవాలి. ఎవరో ఏదో అన్నారని మీ విశ్వాసాన్ని చెరుపుకోవద్దు. ఎవరో ఏదో అన్నారని మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. నా నమ్మిక ఇదండి, నా విశ్వాసం ఇదండి, నిలబడాలి నువ్వు. వాళ్ళు ఎవరో అన్నారని అలాగెళ్తావేంటి, ఇలా అన్నారు ఇలాగెళ్తావేంటి, నీ విశ్వాసాన్ని తాకాడు పెడతావేంటి, నీ విశ్వాసాన్ని జార విడుచుకుంటావేంటి? ఏది నీ విశ్వాసం, ఏది నీ నమ్మిక? పౌలయ్య గారు చెప్పినట్టు మనం చెప్పాలా? ఏమనంటే, నా విశ్వాసాన్ని నేను, కొంతమంది తమ విశ్వాసాన్ని వారు కాపాడుకోలేక జారిపోయారు, పడిపోయారు, త్రొట్టెళ్ళిపోయారు, దేవునికి అవమానాన్ని తీసుకొచ్చారు. ఆ స్థితి మనకు ఉండకూడదు. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుందాం. కండ్లు మూసుకోండి, ప్రార్థన. ప్రియ తండ్రి, ఈ 6 విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలి అని మీరు తెలియచేశారు. ఈ 6 సంగతులు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఆ విధంగా మేము చేసి అయ్యా, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని నువ్వు మాకు ఇస్తావు నాయనా. ఆ కిరీటాన్ని పొందే కృప, భాగ్యము, అర్హత మాకు ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.